సెక్యులర్ పదాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగంలో ఎందుకు చేర్చారని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు స్పెషల్ యాక్ట్ కింద యూనివర్సిటీలో తొలగించి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రోహింగ్యాలకు కూడా కాంగ్రెస్ నేతలు రిజర్వేషన్లు పౌరసత్వం ఇప్పిస్తారని ఆరోపించారు. జహాంగీర్ గారి తండ్రి దేశాన్ని ఆయన రాజకీయ పదవి యావ కోసం 3 ముక్కలు చేసిండ్రు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలను వాళ్ళని ఎంత నాశనం చేసి వాళ్ళ రిజర్వేషన్లు తీసుకుపోయి వాళ్ళవన్నీ దోచేసుకొని మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎందుకు బలి చేస్తున్నారు, ఇంకెంతకాలం బలి చేస్తారు? ఇది ఫిరోజ్ జహాంగీర్ మనమడు రాహుల్ జహాంగీర్ చెప్పాలి. వీళ్ళు గాంధీ ఎడికెళ్ళి వచ్చింది గాంధీ. మీ తాత పేరు ఫిరోజ్ జహాంగీర్. దాన్ని 2 ఏళ్ల కింద ఫిరోజ్ జహాంగీర్ భార్య ఇందిరా జహాంగీర్ ప్రధానమంత్రిగా సెక్యులర్ పదం ఎట్ట తెచ్చిపెట్టింది రాజ్యాంగంలో. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పదం లేదు. ఎమర్జెన్సీ సమయంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆమెకి? రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? రానున్న కాలంలో కూడా యూనివర్సిటీల స్టేటస్లు మార్చేసి మన రిజర్వేషన్లు అన్నీ తీసేసి బయటపడేయాలని గ్యారంటీ ఏంది? ఇది చెప్పండి నాయన అంటే 2 ఏళ్ల కింద వీడియో పెట్టిండ్రు, దానికి కొంచెం ఎడిట్ చేసిండ్రు. రాజ్యాంగం మీరు మార్చిండ్రు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓబీసీ రిజర్వేషన్ మీరు తీసేసారు. ఇప్పుడు కూడా తీస్తున్నారు. మొన్న మీ కర్ణాటకలో వచ్చేసి కూడా ఓబీసీలో తీసుకొచ్చి ఓబీసీలో పెట్టిండ్రు. ఇంకా పెంచుతామంటున్నారు ముస్లింలకు రిజర్వేషన్లు. దేశ విభజన చేసి కూడా సరిపోలే మీకు, మళ్ళీ విభజన చేసే కాడికి తెస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా రోహింగ్యాలకి రిజర్వేషన్లు అడుగుతారు, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలకి రిజర్వేషన్ అడుగుతారు, వాళ్ళకి సిటిజన్షిప్ అడుగుతారు, రేపు రిజర్వేషన్లు అడుగుతారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే వికారాబాద్ జిల్లాను రద్దు చేస్తారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. కేంద్రంలో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను తీసేస్తామంటూ చెబుతున్నారంటూ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మొమిన్పేట్ మండలంలోని దుర్గం చెరువు, కేసారం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామ శివార్లలో ఉపాధి హామీ పనులు చేసుకుంటున్న కూలీలతో ముచ్చటించారు. చివెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లాలో పడిన కలెక్టరేట్ పెట్టి ఏం పని కావాలన్నగా ఇక్కడ కాయేటట్టు చేసింది. మరి ఇదెందుకు చెప్తున్నారు? ఇప్పుడు అది జరుగుతుంది కదా అంటే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సగం జిల్లాలను మొత్తం కూడా తీసేస్తున్నారంట. మళ్ళా మనం 50 ఏళ్ల నుంచి కొట్లాడి సాధించినటువంటి వికారాబాద్ జిల్లాను కూడా మళ్ళీ తీసేస్తారంట. వికారాబాద్ జిల్లాను తీసేస్తే మళ్ళీ మనం ఏం చేయాలా? ఏడ కలెక్టరేట్ల పాస్బుక్కు సంబంధించిన ఏం చిన్న పనున్నా కానీ మళ్ళీ పట్నం పోవాలన్నా మరి పట్నం పోదామా? మీరు అందరు కూడా చాలా మంది ఆలోచన చేయాలా. ఇప్పుడు మనకు తెలియదు కలెక్టరేట్ వికారాబాద్ ఉన్నది కాబట్టి ఈడ బస్సు ఎక్కితే వికారాబాద్లో దిగి పని ఉంటే కలెక్టర్ ఉంటే చేపించుకొని వస్తున్నాము. కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా వస్తే వికారాబాదు జిల్లాను మొత్తం తీసేసి కలెక్టర్ ఆఫీస్ నీడికెళ్ళి తీసేసి మళ్ళా పట్నం పంపిస్తారంట. ఈ మాట అందరు కూడా యాది పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఇట్లా ఓటేస్తే జరిగేటటువంటి ప్రమాదం. మంచి జరగాలని ఆయన 6 దిశలు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ మీరు బాగా చూసినట్టయితే 24 గంటల కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బిల్లు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతో పిల్లలతో పాటు అనేక కార్యక్రమాలను చూసినటువంటి మాట మొదలుపడుతుంది. మిత్రులారా, మరి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజైతే 6 నిమిషాలు కష్టపడుతూ
సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం పని జరిగిందనేది మీరు వేరే చేసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాను. మంచి చేయడానికి అక్కడ ఆయన చేసేటటువంటి పనులను ఇప్పటి వరకు కూడా మరవలేక ప్రతి వాళ్ళు కూడా 4 నెలల క్రితం తప్పు చేసిన మనము కాంగ్రెస్ తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే భీమవరం నియోజకవర్గం శివారు ప్రాంతాలకు స్వచ్ఛమైన మంచినీటిని పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్తో కలిసి పులపర్తి రామాంజనేయులు భీమవరం మండలంలోని శివారు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్లుగా భీమవరం నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధి చెందలేదని, గతంలో తాను 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనే భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. జరగాలి అని రామాంజనేయులు గారు మరి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ వరకు అన్ని వేశాను, మంచినీళ్ళు ఏర్పాటు చేశాను. ఇంకా ఈ గ్రామానికి మంచినీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, ఇంకా కొన్ని రోడ్ల వేయాల్సిన సమస్య ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ గ్రామానికి వచ్చే బ్రిడ్జి కూడా శిథిలావస్థలో ఉంది, అది కూడా బ్రిడ్జి వేయాలి. అంతేకాకుండా బొమ్మపల్లి నుంచి లక్ష్మీపురం వాకానికి బ్రిడ్జి వేయాలి. నేను శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత ఈ బొమ్మపల్లి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. జరగాలి అని రామాంజనేయులు గారు మరి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ఓటమి భయంతోనే కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. నీతి ఆయోగ్ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఏపీలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినా వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదంటున్న మంత్రి కొట్టు సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారాన్ని అయితే కూడా మంత్రి కొట్టు సత్యనారాయణ విస్తృతం చేస్తున్నారు. తాడేపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలో ఉన్న కొట్టు సత్యనారాయణ, అలాగే నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరు రమాబాల కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి సార్, ఏ విధంగా జరుగుతుంది? సమయం చాలా తక్కువ అయిపోయింది, ఇంకా ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? ప్రజల మద్దతు ఏ విధంగా వస్తుంది? ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏమైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకోవాలని తపంతో ఉన్నారు. మరి మేము వస్తుంటే ఎంత మీరే ఉత్సాహం చూస్తూ ఉన్నారు. కార్యకర్తల్లో ఎంత ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ల్యాండ్ టైటిల్ యాక్టు, పేద ప్రజల భూములన్నీ కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది యాక్ట్ ద్వారా అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎలా చూడాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎక్కడికి వెళ్ళినా ఎదురొస్తుంది, ఎక్కడా కూడా జనాలు రావట్లా. జనాల్ని విషపూరితం చేయాలని ఒక దుష్ప్రచారం మొదలుపెట్టాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని యాక్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు ఒక ముసాయిదాన్ని పంపించారు, ఎలా ఉంటుందో మీరు చర్చించండి దీని మీద అని పంపించారు. అది ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాలంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగుళం కూడా కొలవాలి. అంటే ఏ మాట ఏ హామీ ఇచ్చినా కూడా ఏదో దొంగ కూడా హామీలు ఇస్తున్నాడు, ఈ జేబులు కొట్టేవాడు వాడు చెప్పే మాటలకి అర్థం ఉంటుందన్న భ్రమ ప్రజల్లోకి వచ్చేస్తుంది. అటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో చంద్రబాబు నాయుడు మాటలను ఎవరూ విశ్వసించట్లేదు.
ఇవాళ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా బీజేపీతో జట్టు కట్టి ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా ప్రభావితం చేసేలాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వెళ్తూ ఉన్నాడు. దాన్ని ఆపేయమంటారు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వద్దు, రైతులను ఇబ్బంది పెట్టమంటారు. మరి వాళ్ళు ఏ రకంగా మరి రాష్ట్రానికి కొన్ని నిబంధన పెడతారు? ఇదే నిబంధన తెలంగాణకి ఎందుకు వచ్చిందో అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశానికి తొత్తుగా పనిచేస్తుందా, లేకపోతే బీజేపీ సర్కారు కన్సర్న్లో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా? నరేంద్ర మోడీ ప్రజలకి, దేశ ప్రజలకి ఇదే చెప్తాడా? నా ఇష్టానుసారం చేస్తాను, నా ఇష్టం వచ్చిన చోట నా ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాను, ఎలక్షన్ కమిషన్ నా గుప్పిట్లో ఉందని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చెప్తాడా? ఇది ప్రధానమంత్రికి సంబంధించిన అంశం కదా. నిన్న కూడా ప్రధాని మోడీ అనేక విమర్శలు చేయడం జరిగింది ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన. ఎలా చూడండి? నరేంద్ర మోడీ అవసరం కొద్దీ ఎక్కడ అవసరం ఉంటుందో మాట్లాడతాడు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎం లాగా బాబు కొడుకులు వాడుకున్నారని ఇలాగ తప్పట్లు కొట్టి ఏటీఎం అని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ, వాడు దుర్మార్గుడు, 420 అని చెప్పాడు కదా. ఇవాళ ఏ రకంగా మాట్లాడతాడు? మాట మార్చి. ఇవాళ నరేంద్ర మోడీకి విశ్వాసం ఉంటే, మాట మీద నిలబడేవాడు ఉంటే ప్రతి అకౌంట్లోనూ 15 లక్షలు జమ చేస్తాను, స్విట్జర్లాండ్లో ఉన్న బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చిందన్నాడు. అంతా గాలి మాటలు మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి సాక్షిగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాను, కాంగ్రెస్ 5 సంవత్సరాలు అంటుంది. 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాను అంటాక చేతిలో తప్పట్లు కొట్టి మరీ చెప్పాడు. ఏమైంది అంటే హావభావాలతోటి డ్రామా యాక్టర్ లాగా ప్రసంగాలు చేయడానికే ప్రధానమంత్రి ఉన్నాడు తప్ప క్షేత్రంలో ఎక్కడ ప్రభుత్వం కనపట్లా. సుజనా చౌదరి 270 డబ్బా కంపెనీ పెట్టానన్నాడు, పట్టుకున్నారు, ఈడీ పట్టుకుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరు, సిబిఐ అందరూ పట్టుకున్నారు. పార్టీ మార్చాడు, డబ్బా కంపెనీలన్నీ సూట్ కేసులు అయిపోయినాయి. సీఎం రమేష్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగింది, పార్టీ మార్చాడు, మొత్తం అంతా వైట్ అయిపోయింది. అసలు బీజేపీకి ఏ రకమైన స్టాండ్ ఉంది? వాళ్ళకి నీతి నియమాలు ఏమి లేవు. ఇవాళ ప్రభుత్వ సంస్థలన్నీ, ప్రభుత్వం కేంద్రంలో పనిచేసే సంస్థలన్నీ వాళ్ళ సొంత ఇంట్లో పనివాళ్ళు ఎలా పనిచేస్తారో ఆ రకంగా పనిచేయించుకుంటున్నారు. పెద్ద ఎత్తున అటు డీజీపీని కానీ అలాగే పోలీస్ అధికారులను కూడా జిల్లాల వరకు పెద్ద ఎత్తున మార్చడం, వాళ్ళని ఎక్కడ కూడా విధులకి వేయకోకుండా అడ్డుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చంద్రబాబు నాయుడుకి వదిన బీజేపీ పార్టీని చంద్రబాబుకి తాకట్టు పెట్టేసింది. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తేది ఆ ఆఫీసర్లందరినీ కేంద్ర ప్రభుత్వం తన పలుకుబడితోటి మొత్తం అధికారులందరినీ మార్చేసి వ్యవస్థను మార్చేస్తుంది. ఇది దుర్మార్గం కదా, బీజేపీ చేస్తున్న మరి అక్రమాలు కదా. బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పుద్ది? అంటే బీజేపీ ఇంకా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోవడానికి వాళ్ళు చేసిన పనులే వాళ్ళ కర్మలు చుట్టుకుంటాయి. మొత్తానికి మంత్రి కొట్టు సత్యనారాయణ అయితే బీజేపీ ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలని అడ్డుకుని అటు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా కూడా బీజేపీ పాల్పడుతుందంటూ కూడా విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎలా అడ్డుకున్నా తాము విజయం సాధిస్తామని స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీళ్ళని ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ తాడేపల్లిగూడెం నుంచి. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు చింతలపూడి వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు. జంగారెడ్డిగూడెం మండలంలో విస్తృత పర్యటన చేసిన ఆయన ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. సంక్షేమం పేరు చెప్తే వైసీపీ గుర్తుకు వస్తోందని, సంక్షేమం కొనసాగాలంటే కూడా మళ్లీ వైసీపీ ప్రభుత్వమే రావాలని ఆయన అన్నారు. కూటమిలో ఎన్ని పార్టీలు జతకట్టి వచ్చినా వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు కంభం విజయరాజు. సార్ ప్లీజ్ అన్నా, ఏంటన్నా మీరు కూడా
విజయరాజుగారిని అసెంబ్లీ మొత్తం మెజార్టీతో చూపించాలని కోరుతున్నాం. అన్నా మీరు అడ్డు అవుతున్నారన్నా. ఓకే సార్. ఎమ్మెల్యే అభ్యర్థిగా రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన మీ అందరూ చూశారు. ఆయన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులాగా, ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు సంక్షేమం పెన్షన్, ఈ పెన్షన్ ఇవ్వడం కోసం ఆయన ఒక వ్యవస్థను తయారు చేశాడు, వాలంటీర్ వ్యవస్థని. ముఖ్యంగా అలాంటి వృద్ధులకు నెల 1వ తారీఖునే వాళ్ళు మంచం మీద ఉండంగానే సూర్యుడు లేవక ముందు, పడవక ముందు, పొద్దుక ముందు వాలంటీర్లు వచ్చి వాళ్ళకి పెన్షన్ అందజేస్తున్నారు. అంటే ఆ వృద్ధుల జీవితాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కొడుకు. పెనుగొండ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సవిత నియోజకవర్గంలోని మహాదేవపల్లిలో వినూత్న ప్రచారం నిర్వహించారు. ఎద్దుల బండిపై గ్రామాల్లోని వీధుల్లో ర్యాలీ తీస్తూ ఆమె ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే, యువతకు ఉపాధి దొరకాలంటే చంద్రబాబును గెలిపించాలని ఆమె కోరారు. పెనుగొండ తనను గెలిపిస్తే పెనుగొండ నియోజకవర్గంలో ప్రజల సమస్యలన్నీ తీరుస్తారని ఆమె మాటిచ్చారు. అదేవిధంగా అవసరం అనుకున్న మెగా డిఎస్ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎవరికైనా ఒక జాబ్ క్యాలెండర్ వదిలాడా? ఈరోజు యువత ఉపాధి లేకపోతే యా బ్రాండీ షాప్ కో యా గంజాయికో అలవాటు పడిపోతారు. పని అనేది ఉంటే అప్పుడు వాళ్ళు పని మీద పోతారు. ఈ రోజు కియా రావడం వల్ల ప్రతి ఊర్లోనూ తక్కువ అన్నా కూడా 50 మంది కియాకు పోతున్నారు. ప్రతి గ్రామంలోని 50, ఒక పంచాయతీలో అయితే 300-400 మంది కూడా పోతున్నారు. మరి ఈరోజు అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటే. మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తే మరికొన్ని ఫ్యాక్టరీలు వస్తాయి, మన చెరువులకు నీళ్లు వస్తాయి. ఆ రోజు అదే పోలవరం కింద పూర్తి అయిందంటే ఈ రోజు మన చెరువులు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇచ్చిన హామీలే అమలు చేయలేక చేతులెత్తేశారన్నారు చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. మరోసారి మోసపోకుండా మే 13న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు కాసాని జ్ఞానేశ్వర్. ఆయన ఆరంభించారు. మన యొక్క తెలంగాణ ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ మీరు బాగా చూసినట్టయితే 24 గంటల కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీజు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తండ్రులతో పెన్షన్లతో పాటు అనేక కార్యక్రమాలను చూసినటువంటి మాట మరొకటి. మిత్రులారా, మరి తెలంగాణ ప్రభుత్వం ఏ రోజైతే 6 నిమిషాలు కష్టపడుతూ చంద్రశేఖర్ గారి ద్వారా ఆయన యొక్క పనుల వల్ల మన ఊళ్ళన్నీ సుభిక్షంగా ఉండేది, పంటలు కానీ అదేవిధంగా పండే విధంగా అన్ని కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మన మరొకరు. మిత్రులారా, దాని తర్వాత మరి 4 నెలల సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. మెదక్ నుంచి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించారని, అదే పార్లమెంటు స్థానం నుంచి తనకు అవకాశం వచ్చిందని అన్నారు. నీలం మధు పేదింటి నుంచి వచ్చిన తనకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని, ప్రజలు మద్దతు తెలిపి గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుందన్నదే ఓర్వలేని కొన్ని పార్టీలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయని మధు అన్నారు.
గమనించి బిడ్డకు బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా మీరు చూడొచ్చు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామంలో అయినా ప్రతి ఒక్క పట్టణంలో అయినా తెలుసుకోండి, ఆ రోజు భూములు ఇచ్చిన పార్టీ ఎవరైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఎస్సీలను అడగండి, బీసీలను అడగండి, ఎస్టీలను అడగండి. మీకు ఊళ్ళలో పోతే అసైన్మెంట్ భూములు ఇచ్చింది, లావన్న పట్టాలు ఇచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అని తెలుసుకోండి ఒకసారి. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలోకి పోయినా టచ్ చేసినా మేము ఏ ఇంట్లో ఉన్నామని చెప్తే ఇందిరమ్మ ఇండ్లలో ఉన్నామని చెప్తారు. ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. అదే విధంగా కంపెనీలకు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బిహెచ్ఎల్ అయినా సరే, ఓడిఎఫ్ అయినా సరే, ఐఐటి సంగారెడ్డి అయినా సరే, ఈ ప్రాంతంలో కంపెనీలు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, మన అందరి పాలన ఇస్తున్న ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం. రేవంత్ అన్న ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఇచ్చిండ్రు.